ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్యము ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం చివరి వచనం వరకు చెప్పుకుందాము. అయితే 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు దేవుడు? ఆదాముని సృష్టించాడు. ఆదాము పక్కటెముకలో నుంచి హవ్వని సృష్టించాడు, అంటే స్త్రీని. అలాగే భూమి మీద ఉన్నటువంటి అన్ని సమస్త జీవరాశులకి, పశువులకి, భూజంతువులకి, పక్షులకి అన్నిటికీ కూడా ఆదాము చేత పేరు పెట్టించాడు. అలాగే నరుడిలో నుంచి తీయబడిన స్త్రీ కాబట్టి, అంటే నరుడి పక్కటెముకలో నుంచి స్త్రీని సృష్టించాడు కాబట్టి యెహోవా దేవుడు స్త్రీని నారి అని కూడా చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఏమయ్యారు? ఏక శరీరులయ్యి భార్యాభర్తలుగా ఉండి, అందుకే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా తల్లిదండ్రులను వదిలేసి మరి భార్యాభర్తలు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉంటున్నారు. అది అప్పుడే దేవుడు ఏర్పరిచిన ఒక బంధం. ఇప్పుడు మనం 3వ అధ్యాయము చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. యెహోవా దేవుడు తయారు చేసినటువంటి సమస్త భూజంతువులలో సర్పము బాగా తెలివిగలదై ఉందన్నమాట. ఆ తెలివిగలదై ఉన్న సర్పము ఏం చేసిందో చూద్దాం. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిను. ఆ సర్పం ఏం చేసింది? ఆ స్త్రీ ఎవరు? హవ్వని ఆ సర్పము ఏమడుగుతుంది? ఈ తోటలో ఏదైనా, ఏ చెట్లు ఫలమునైనా తినకూడదని మీకు యెహోవా దేవుడు చెప్పి ఉన్నాడా అనేసి అని అడుగుతుంది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. హవ్వ ఏం చెప్పింది? ఆ సర్పంతోటి అడిగితే, ఈ తోటలో ఉన్నటువంటి అన్ని చెట్ల ఫలములు మేము తినవచ్చు, కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలములు మాత్రము తినకూడదని యెహోవా దేవుడు చెప్పి ఉన్నాడనేసి చెప్తుంది. ఎందుకు చెప్పింది? ఆ చెట్ల ఫలములు తింటే మీరు చనిపోతారు, చనిపోకుండా జీవించి ఉండాలంటే ఆ చెట్ల ఫలములు తినవద్దనేసి యెహోవా దేవుడు చెప్పాడనేసి ఈ స్త్రీ సర్పముతో చెప్పింది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అంటే సర్పము ఏం చెప్పింది? దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, ఆ చెట్ల ఫలములు తింటే, ఆ చెట్టు ఫలములు తిన్నాక మీకు మంచి ఏది చెడు ఏది అనేది తెలుస్తుంది, మీకు తెలివితేటలు వస్తాయి, దానివలన మీరు దేవదూతలు అవుతారు, అలా అవ్వకూడదనేసి యెహోవా దేవుడు మీకు ఆ చెట్టు ఫలములు తినవద్దనేసి మీకు చెప్పాడనేసి సర్పము హవ్వతో చెప్పింది. హవ్వ ఏం చేసింది? ఆ సర్పము మాటలు విని వెళ్ళి ఆ చెట్టు ఫలములు చాలా అందంగా, చాలా రుచిగా ఉన్నాయి అనేసి ఆ చెట్టు ఫలములు కోసి ఆ పండ్లు కొన్ని తినేసి తీసుకొని వెళ్ళి తన భర్త అయిన ఆదాముకు కూడా ఇచ్చింది. ఆదాము కూడా పండ్లు తినేశాడు, హవ్వ ఇచ్చేసిందని. ఇది జరిగిందంతా ఆదాముకు తెలియదు. ఇలా సర్పముకి హవ్వకు మధ్యలో
ఇలా జరిగిందనేసి ఆదాముకి తెలియదు. హవ్వ ఇచ్చింది, ఆదాము ఆ పండ్లు తినేశాడు. తర్వాత చూద్దాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ఆ పండ్లు తినిన వెంటనే వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి అన్నమాట. ఎలా తెరవబడ్డాయి చూద్దాం. వాళ్ళకి ఇక సిగ్గు తెలిసిద్ది, తెలివితేటలు వచ్చేస్తాయి, మంచి చెడులు తెలుస్తాయి. వాటి వల్ల వాళ్ళకి జరగబోయేటువంటి నష్టం, అనర్థం ఏందో చూద్దాం. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చుడములను చేసుకొనిరి. ఏం చేశారు? వెంటనే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అవి వాళ్ళు బట్టలు లేకుండా ఉన్నారు కదా, దిగంబరులుగా ఉన్నామని తెలుసుకొని వెంటనే అంజూరపు చెట్టు యొక్క ఆకులు తీసుకొని కుట్టుకొని వాటిని దుస్తులుగా, బట్టలుగా ధరించారనమాట. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరముని విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావనెను. అప్పుడు యెహోవా దేవుడు వచ్చి తోటలో సంచరిస్తున్నాడు, తోటలో తిరుగుతున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఆదాముని పిలుస్తాడనమాట. ఆదామా ఎక్కడున్నావనేసి. పిలుస్తున్నప్పుడు వీళ్ళేంటి, యెహోవా దేవునికి కనపడకుండా ఆ తోటలో చెట్ల మధ్యలో దాగుకుని ఉంటారు. ఎందుకు దాగుకున్నారు? వాళ్ళకి సిగ్గు, భయం, అన్నీ మంచి చెడ్డ అన్నీ తెలిసినాయి కాబట్టి, వాళ్ళ ఒంటి మీద బట్టలు లేవనేసి, వాళ్ళు ఏదో చేశామనేసి ఒక ఆలోచనలోకి వచ్చి దేవునికి పడటానికి భయపడ్డాడు. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అప్పుడు ఆదాము ఏమంటున్నాడు యెహోవా దేవునితోటి, నేను దిగంబరుడిగా ఉన్నాను, నా ఒంటి మీద బట్టలు లేవు కనుక నీ ఎదుట పడటానికి సిగ్గు వలన నేను నీకు నీ ఎదుట పడలేకపోతున్నానని చెప్తాడు. దీనికి ముందు యెహోవా దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు ఆ చెట్ల మధ్యలో దాక్కున్నప్పుడు ఒక దేవుని పాట కూడా ఉంది దాని మీద. ఆదామా ఓ ఆదామా నా ప్రేమనందన, నా ప్రేమనందన, చక్కనైన కుమారా, చక్కనైన కుమార, నువ్వు ఎక్కడుంటివో, నువ్వు ఎక్కడుంటివో, ఆదామా ఓ ఆదామా నా ప్రేమనందన, నా ప్రేమనందన. అలాగా ఆ వచనం మీద ఒక జీసస్ సాంగ్ కూడా ఉంది. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. నువ్వు దిగంబరుడిగా ఉండవనేసి నీకెలా తెలిసింది? నేను నీకు ఆజ్ఞాపించాను కదా ఆ చెట్ల ఫలములు తినవద్దని. ఆ చెట్టు ఫలములు ఎందుకు తిన్నావు నువ్వు అనేసి ఆదాముని యెహోవా దేవుడు ప్రశ్నించగా, అప్పుడు ఆదాము, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు ఆ వృక్ష ఫలములు ఇచ్చినది, అందుకే నేను ఆ ఫలములు తినేశాననేసి యెహోవా దేవునితోటి ఆదాము చెప్తాడు. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడని యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. ఆమేన్.
హవ్వని పిలిచి యెహోవా దేవుడు అడిగితే, "నీవు ఇలా ఎందుకు చేశావు" అనేసి అడిగితే, "నన్ను సర్పము మోసపుచ్చినది. అందుకే నేను ఇలాగ చేశాను. నాకు తెలియదు ఇలా జరుగుద్దనేసి" హవ్వ యెహోవా దేవునితో చెప్పుద్ది. యెహోవా దేవునితో చెప్పిన తర్వాత ఈ సర్పమును పిలిచి దేవుడు సర్పమును ఏం చేశాడు యెహోవా దేవుడు, "నువ్వు ఇలా ఎందుకు చేసితివి? వాళ్ళకి ఆ చెట్టు ఫలములు ఎందుకు తినమన్నావు" అనేసి చెప్పి భూజంతువులన్నిటిలోనూ పశువులన్నిటిలోనూ అంటే అప్పుడు ఏంటి అంతకుముందు ఆ సర్పానికి కూడా కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, మాట్లాడుతుంది. దానికి నచ్చిన విధంగా నచ్చిన పండ్లు కానీ ఏవైనా తినేదనమాట. యెహోవా దేవుడు ఏం చేశాడు, ఆ సర్పాన్ని కాళ్ళు చేతులు తీసివేసి మాట పోయేలా చేసి నోరు మాట రాకుండా చేసి, నీవు నీ పొట్టతోటి బ్రతుకు దినములన్నీ నువ్వు నీ పొట్టతోటి ప్రాకుదివనేసి యెహోవా దేవుడు సర్పానికి శాపం పెట్టాడు. ఆ శాపం పెట్టిన విధంగానే ఆ సర్పములన్నీ కూడా ఇప్పటికీ ఎప్పటికీ వాటి పొట్టతోటే ప్రాకుతూ జీవిస్తున్నాయి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అలాగే ఇంకా ఏమంటుండే ఆ సర్పంతో, నీకు అంటే ఆ సర్పానికి ఈ స్త్రీ సంతానానికి రెండిటికి మధ్య వైరము కలగజేస్తానని చెప్తున్నాడు. ఏ విధంగా వైరం కలగజేస్తున్నాడు చెప్పండి చూడండి. స్త్రీ సంతానానికి ఆ సర్పము సంతానానికి వైరం కలగజేస్తానన్నాడు. అలాగే ఏం చేస్తానన్నాడు, స్త్రీ సంతానము సర్పము తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదమని చెప్పాను. అంటే స్త్రీ సంతానం అంటే మనమే. మనుషులు ఏం చేస్తాం, సర్పాన్ని చూడగానే కర్ర తీసుకొని దాని తల మీద కొడతాం, పడగ మీద కొట్టేసి దాన్ని చంపేస్తాం. అలాగే మనల్ని చూడగానే ఆ సర్పం ఏం చేస్తుంది, మెడమ మీద కాటు వేసిద్ది, అంటే మన కాలి మీద కాటు వేసిద్ది. అలాగా స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి దేవుడు వైరం పెట్టాడు. అందువలన అప్పుడు చెప్పిన విధంగానే ఇప్పటికీ అదే జరుగుతుంది. మనం పాములను చంపుతున్నాము, అలాగే పాములు మనల్ని కాలి మీద కాటేస్తున్నాయి. అప్పటి నుంచే దేవుడు పెట్టిన విధంగా జరుగుతుందన్నమాట ఇప్పటికీను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదనను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. స్త్రీ గర్భం దాల్చిద్ది ఎంతో వేదనతోటి, అంటే పెయిన్స్, ఎంతో నొప్పులతోటి వేదన పడుతూ పునర్జన్మ ఎత్తింది అనేసి అంటారు. స్త్రీ డెలివరీ అవుతున్నప్పుడు, ఒక పాపకో బాబుకో జన్మనిస్తున్నప్పుడు పునర్జన్మ ఎత్తినట్లే ఉంటుంది అనేసి ఎంతోమంది తల్లులు అంటూ ఉంటారు. అంత వేదన పడటానికి కారణం అప్పుడు స్త్రీ చేసిన అటువంటి పాపమే. ఆ చెట్టు ఫలములు తినటం వలన ఇప్పటికీ స్త్రీ ఆ వేదనలు పడుతూ ఆ ప్రతిఫలం అనుభవిస్తుంది అన్నమాట. ఆ విధంగా దేవుడు స్త్రీకి అలాంటి శిక్ష వేశాడు. అలాగే నీ భర్త మీద వాంఛ కలుగును, అంటే భర్తతోటి ప్రేమగా ఉంటుంది. భర్త ఆమెను ఏలుతాడు, అంటే భర్త ఒక మాట తిట్టినా కొట్టినా స్త్రీ పడి ఉండటానికి కారణం కూడా దేవుడు అప్పుడు పెట్టినటువంటి శాపమే. ఆ శాపం ప్రకారమే ప్రతి భర్తకు భార్య లోబడి జీవిస్తుంది. అదే ధర్మంగా మారింది. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇప్పుడు భార్య చెప్పేసిందనేసి యెహోవా దేవుడు చెప్పినా వినకుండా ఆదాము ఆ వృక్షఫలములు తినివేశాడు. దానివల్ల ఆదాముకు కూడా శాపం పెట్టాడు యెహోవా దేవుడు. ఏమని, నేల ఎలాంటి పంట లేకుండా శపించబడి ఉన్నది,
నీవు ఆ పొలములో, ఆ నేల మీద పొలములో దుక్కు దున్ని ఎంతో కష్టపడి ప్రయాసపడి చనిపోయే వరకు నువ్వు నీ సంతానాన్ని, నీ భార్యని పోషించుకోవాలనేసి ఆదాముకి శిక్ష వేశాడు. ఆ విధంగానే ఇప్పుడు మనము కూడా మన భార్యని కావచ్చు, మన పిల్లల్ని కావచ్చు పోషించడానికి ఒక ఇంటి యజమానిగా మగవాడైనటువంటి భర్త ఆ బాటలో నడుస్తున్నాడు. భర్త కష్టపడి పనిచేసి సంపాదించి తీసుకొచ్చి పెడితే భార్య పిల్లలు భర్త తెచ్చిన కష్టం మీద జీవిస్తూ ఆధారపడి బతుకుతారు. ఆ విధంగా మగవాడికి యెహోవా దేవుడు వేసినటువంటి, ఆదాముకి వేసినటువంటి శిక్ష ఇప్పటికీను ప్రతి మగవాడు అనుభవిస్తున్నాడు. అలాగే స్త్రీకి వేసినటువంటి శిక్ష ప్రతి స్త్రీ అనుభవిస్తుంది. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదు అని చెప్పాను. ఏమైంది? మనం ఇందాక చెప్పుకున్న విధంగానే ఆదాము ఆ ముండ్ల పొదలో ఉన్నటువంటి, ఆ పొలంలో ఉన్నటువంటి నేల మీద ఉన్న ముండ్ల పొదలన్నిటిని తొలగించుకొని పంట పండించుకొని దుక్కి దున్ని ఎంతో కష్టం చేసి, ఆ రోజుల్లో ఏముండవు కదా, అన్నీ ఆదామే చేసుకొని కష్టపడి భార్యకి తన సంతానానికి భోజనం సంపాదించుకునేవాడు. అలాగే నీవు మన్నుతో నిర్మించబడితే కాబట్టి తిరిగి మన్నైపోదు అని, నీవు మన్నైపోయేదాకా ఇలా కష్టపడి జీవించాలనేసి ఆదాంకి యెహోవా దేవుడు చెప్పాడు. అదేవిధంగా అదే రీతిలో ఇప్పుడు ప్రతి ఒక్క పురుషుడు అలాగే జీవిస్తున్నాడు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. ఇక్కడ ఆదాము భార్యకు పేరు పెట్టినటువంటి ఒక సందర్భాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటివరకు వాక్యం మొత్తంలో స్త్రీ 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 అనే వచ్చింది. మనకు మామూలుగా తెలుసు కాబట్టి నేను హవ్వ హవ్వ అని చెప్తున్నాను. కానీ ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో పేరు పెట్టాడు. ఆదాము తన భార్యకి 20వ వచనంలో పేరు పెట్టాడు హవ్వ అని. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్కనికి ఆమె తల్లి కాబట్టి హవ్వ అని పేరు పెట్టాడంట. సృష్టి అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి అందరం ఆమె బిడ్డలమే అవుతున్నాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాలను అంటే ఇతర జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువుల నుంచి చర్మం తీసి ఆ చర్మం ద్వారాగా బట్టలు, దుస్తులు తయారు చేపించి ఆదాముకి హవ్వకి దుస్తువులు ధరించాడనమాట. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడు ఆయను. అప్పుడు దేవుడైన యెహోవా ఏం చెప్పాడు? మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేశను. ఏం చేశాడు దేవుడు? ఏదెను తోటలో నుంచి పంపించి వేశాడు. నువ్వు కష్టపడాలి, పంట భూమి దున్ని పండించుకొని కష్టపడి బతకాలనేసి ఏదెను తోటలో నుంచి ఆదాముని హవ్వని వెళ్ళగొట్టేశాడు అనమాట. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. అప్పుడు ఏం చేశాడు? ఆదాముని వెళ్ళగొట్టాడు. ఆ ఏదెను తోటలోకి ఎవరిని మళ్ళీ ఆదాము కానీ హవ్వ కానీ ఆ ఏదెను తోటలోకి వస్తారేమోననేసి వాళ్ళని రానియకుండా ఏదెను తోటకి తూర్పు దిక్కున కెరూబులను పెట్టాడు. కెరూబులను అంటే దేవదూతలు.
దేవదూతలను పెట్టేసి జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఇటు అటు తిరుగుతూ ఉంటాయి ఖడ్గజ్వాలలు. అంటే ఖడ్గము జ్వాలతో రగులుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అగ్నితోటి. ఆ ఖడ్గానికి అగ్ని ఉంటుంది. ఆ తోట చుట్టూ అటు ఇటు ఆ ఖడ్గాలు తిరుగుతూ ఉంటాయి. ఏదైనా తోటకి కాపలాగా ఉంటాయి. కెరూబులు తూర్పు దిక్కున కాపలాగా ఉంటారు. ఎవరు ఆ తోటలోకి ఎంటర్ అవ్వకుండా ఆదాము కానీ హవ్వ కానీ దేవుడు ఆ రీతిగా వాళ్ళని ఎల్లగొట్టి అలాగా శిక్ష విధించాడనమాట వాళ్ళు చేసిన తప్పుకి. అదే హవ్వ సర్పం మాట వినకుండా ఉంటే వాళ్ళకి ఏ సిగ్గు తెలియదు, ఏ బిడియము తెలియదు. ఈ రోజున ఇంత ప్రపంచం ఉండేదో కాదో కూడా చెప్పలేము. బహుశా ఈ సృష్టి ఇలాగా సృష్టించబడటానికి కారణము ఒక రకంగా యెహోవా దేవుడు ఆ సర్పము ద్వారాగా ఆదాము హవ్వలకి తెలియజేసినటువంటి ఆ చెట్టు వలన తెలియజేసి ఉండొచ్చు. దానివలన ఇప్పుడు ఇంత ప్రపంచం మొత్తం ఇంత పెద్ద సృష్టి 800 కోట్ల మంది పైన జనాభాతోటి నిండిపోయి ఎంతో టెక్నాలజీ పెరిగిపోయి ఎంతో వాతావరణం అంతా పొల్యూషన్గా మారిపోయింది. ఇంతటితోటి 3వ అధ్యాయం అయిపోయింది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.